మకర రాశి వాళ్ళకి ఈ యొక్క శుక్రుడు పంచమ దశమాధిపతి అయిన శుక్రుడు వీళ్ళకి నవమ స్థానంలో ఉన్నాడు. నవమ స్థానం కానీ చూసుకున్నప్పుడు ఇక్కడ శుక్రుడు నీచపడి ఉన్నాడు కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళు కూడా కాస్త జాగ్రత్త వహించాలి. అంటే వీళ్ళు ఏవైనా మాట్లాడేటప్పుడు లేదా వీళ్ళ యొక్క సలహాలు ఎవరికైనా ఇస్తున్నప్పుడు ఆ సలహాలు ఇచ్చే విషయంలో కూడా అడగకుండా ఎవరికి సలహాలు ఇవ్వకపోవడం అనేది మంచిది. అందులో వీళ్ళకి దశమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి వీళ్ళకి ముఖ్యంగా ఏదైతే దశమ స్థానానికి సంబంధించిన రాజస్థానానికి ఏవైతే ఉన్నాయో ఆ విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండాలంటే వృత్తి ఉద్యోగపరంగా కాస్త జాగ్రత్తలు వహించుకుంటూ ముందుకు వెళ్ళడం, సమయానికి మీ పనులు సమయపాలన చూసుకుంటూ మీ పనులు పూర్తి చేసుకోవడం అనేది మంచిది. అలాగే విద్యార్థులు అవ్వచ్చు, ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే ఎక్కడైనా సరే మాట్లాడే విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి, ఆచితూచి వహించండి. అలాగే చేసే వృత్తిపరంగా కూడా నియమ నిబంధనలతో పాటించడం ద్వారా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. లేకపోతే అనవసరమైన గొడవలు కల్లోలాలు ఉంటాయి, అనవసరమైన ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఖర్చు నియంత్రణ అనేది కూడా వీళ్ళు చూసుకోవాలంటే వీళ్ళు చేసే వృత్తిపరంగా తోటి ఉద్యోగస్తులతో వాటితో కాస్త బయటికి వెళ్ళడం కానీ లేకపోతే ఏదైనా ఒక పార్టిసిపేషన్ చేయడం కానీ దాని ద్వారా కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి ఖర్చుల నియంత్రణ అనేది తప్పనిసరిగా మకర రాశి వాడు చూసుకుంటూ ఉండాలి. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు కూడా లక్ష్మీ ఆరాధనే ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. అందులో లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవడం, అందులో లక్ష్మీదేవికి ప్రతిరోజు కూడా తేనెను నైవేద్యం పెట్టడం ద్వారా కాస్త ఆర్థిక సమస్యల నుండి దూరం అవ్వడం అనేది జరుగుతుంది.